చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇవాళ ఉదయం 11 నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి భారీగా తరలి వస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబ సభ్యులు వేసే చేప ప్రసాదానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి జనం భారీగా నగరానికి చేరుకుంటున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన షెడ్లలో సేద తీరుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు వారికి భోజనం, అల్పాహారం, తాగునీటి వసతి కల్పిస్తున్నాయి. అధికారులు సైతం అన్ని ఏర్పాట్లు చేశారు. व्यवस्थित सगळं झालंय. दवा कमी आला जरा याच्यापासून या मच्छी खाण्यामुळं आणि इथं येण्या जाण्याची खाण्याची व्यवस्था चांगली आहे या ठिकाणी. मैं पहली बार आ रही हूँ. हाँ, ये दवा का मेरे को बहुत जनों ने बोला है, तो भरोसा करके मैंने आज ही पहली बार आई हूँ यहाँ पे. अभी रिजल्ट जैसे आएगा तो हर बार हम आएंगे यहाँ पे, हर बार आएंगे. मेरे को बहुत सालों से तकलीफ है, लेकिन डॉक्टर ने बोला है कि इसका इलाज नहीं होता है. लेकिन यहाँ पे आने के बाद बहुत से लोगों से मैंने सुना है कि इसका इलाज होता ही है और 100% होता है. तो ये भरोसा करके हम आए हैं और इधर कोई चीज़ की कोई कमी नहीं है. हर चीज़ अच्छे से हो रही है और हमको खाने पीने के में रहने में कोई तकलीफ नहीं है. आपका हैदराबाद में आके मेरे को पहली बार आई हूँ, मेरे को बहुत अच्छा लगा. ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు చేప ప్రసాదాన్ని 180 సంవత్సరాలుగా అందిస్తున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ దూద్బౌల్లోని వారి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రత్యేక వాహనంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆదివారం ఉదయం 11 గంటల వరకు వచ్చిన వారందరికీ ప్రసాదం పంపిణీ చేస్తారు. కవాడిగూడ, దూద్బౌలిలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో 6 లక్షల మందికి సరిపడా చేప ప్రసాదం మందును సిద్ధం చేశామన్నారు. కానీ ప్రజలు ఇప్పటి వరకు గ్రౌండ్ లో 15,000 మంది వరకు వచ్చి ఉంటారు. కాకపోతే అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ కు చేరుకున్న వాళ్ళు ఒక 50-60 వేల మంది దాకా వచ్చిండొచ్చు అనేది ఒక అంచనా జరుగుతుంది. చేపలు తీసుకోబోయే, ప్రసాదం తీసుకోబోయే వాళ్ళు టోకన్స్ ఆల్రెడీ ఇష్యూ చేయడం జరుగుతుంది. ముందుగా వచ్చి సజావుగా టోకన్స్ తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరినీ మేమైతే ఒక అంచనా ప్రకారం ఒక 6 లక్షల మంది వారికి మేము చేప ప్రసాదం రెడీ చేసుకుంటున్నాము. ఇంకా తక్కువ పడ్డా కానీ మేము ఇమీడియట్గా వెళ్ళి కూడా దానికి కావాల్సిన సామాన్ ఏదైతే ఉందో అది రెడీ చేసి పెట్టుకున్నాము. బందోబస్తు ప్రకారం అయితే దీనికి లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ డీసీపీ గారు ఉన్నారు, దానికి ఇన్ఛార్జ్. ప్లస్ ఇక్కడ ట్రాఫిక్కి సంబంధించింది ఏమి ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ డీసీపీ గారు ప్లస్ ఏసీపీ వాళ్ళు బాధ్యత వహిస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీకి మొత్తం 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఓపెన్ చేశారు. ఇక పోలీసు అధికారులు అడుగడుగునా నిఘా పెట్టారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 6 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అంబులెన్సులతో పాటు 2 ఫైర్ ఇంజన్లను సిద్ధంగా ఉంచారు.